హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను కాలీఫ్లవర్తో ఈజీగా పరాటా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ. అండ్ ఇలా పరాటా ప్రిపేర్ చేసుకొని ఒక్క పరాటా తింటేనే చాలా హెవీగా ఉంటుంది అండ్ ఏ కర్రీస్ ఏం అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది ప్లెయిన్గా తిన్నా కూడా. ముందుగా కాలీఫ్లవర్స్ ఇలా ఈ సైజులో కట్ చేసుకోండి. ఇది చిన్న సైజ్ కాలీఫ్లవర్. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని హాట్ వాటర్తో వాష్ చేసుకోండి. కుక్ చేయకండి, జస్ట్ హాట్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా హాట్ వాటర్తో వాష్ చేయడం వల్ల ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఆర్ ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉంటాయి కాలీఫ్లవర్కి, అవన్నీ వెళ్ళిపోతాయి. ఇలా వాటర్ యాడ్ చేస్తాను, ఇమీడియట్గా స్ట్రెయిన్ చేసేసుకోండి. అసలు కుక్ అవ్వనీకండి, జస్ట్ హాట్ వాటర్తో వాష్ చేసి ఇలా స్ట్రైనర్లోకి యాడ్ చేసుకోండి. ఇవి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఈ చపాతీ పిండి తడుపుకునేది చూపిస్తాను. సో నార్మల్గా చపాతీ పిండి తీసుకోండి, మీరు ఎంత ప్రిపేర్ చేస్తే అంత. ఇదైతే చిల్లీ ఆయిల్, లేదంటే మీరు నార్మల్గా చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసి ఇందులో ఆయిల్ అండ్ ఉప్పు యాడ్ చేసి మంచిగా చపాతీ పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలా తడుపుకోండి. ఈ చిల్లీ ఆయిల్ వీడియో నేను రెసిపీ అప్లోడ్ చేశాను, చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఈ ఆయిల్. ఇలా చపాతీ పిండి తడిపేసుకొని ఇది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక చాపర్ తీసుకోండి, ఆర్ఎల్స్ మీకు గ్రేట్ అయినా చేసుకోవచ్చు. చాపర్ ఉంటే ఇలా చాపర్లోకి యాడ్ చేసుకొని మనం వాష్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి, చాప్ చేసుకోండి. ఇలా చాప్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ ఇందులో ఉన్న వాటర్ని స్క్వీజ్ చేసేసుకోండి. ఇలా చేయడం వల్ల మనం స్టఫ్ పెట్టినప్పుడు వాటరీగా లేకుండా మంచిగా వస్తుంది. సో ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ ఇందులో ఉన్న వాటర్ అన్ని ఇలా స్క్వీజ్ చేసేసుకోండి. లేదంటే ఏదన్నా క్లాత్లో పెట్టేసుకొని అలా అయినా మీరు స్క్వీజ్ చేసుకోండి. రిమైనింగ్ కాలీఫ్లవర్ అన్ని ఇలా గ్రైండ్ చేసేసుకొని అండ్ స్క్వీజ్ చేసేసుకోండి. అండ్ ఇదే చాపర్లోని 2 ఆనియన్స్ యాడ్ చేసుకోండి అండ్ 5 చిల్లీస్ యాడ్ చేసాము. ఇది మీ స్పైస్ లెవెల్ బట్టి యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. అండ్ ఇది మీరు చేతితో అయినా కట్ చేసుకోవచ్చు, చాపర్ ఉంటే ఈజీగా అయిపోతుంది. సో ఇలా ఇవన్నీ యాడ్ చేసేసి ఇందులో కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది. పేస్ట్ మెయిన్ పరాటాకి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. సో ఇంత వాటర్ వచ్చింది అండ్ ఇదంతా సపరేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఇందులోకి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇదే ప్రాసెస్లో మీరు క్యాబేజ్ చేయొచ్చు అండ్ ముల్లంగితో కూడా చేయొచ్చు. నేను ఆ పరాటాస్ కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఇందులోనే 1/2 స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఇంకా నార్మల్ మనం పరాటాస్ ఎలా చేసుకుంటాము స్టఫ్ చేసుకొని అలా, ఇదైతే ఈజీ ప్రాసెస్. ముందుగా 2 పరాటాస్ చేసుకొని అంటే 2 చపాతీస్ చేసుకొని ఫస్ట్ 1 చపాతీ ఇలా పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ అంతా ఇలా కొంచెం యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోండి, కార్నర్స్ ఒక్కటి వదిలేసి. ఎక్కువ స్టఫ్ పెట్టుకోకండి, ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇలా స్టఫ్ అంతా ప్లేస్ చేశాక ఇంకో చపాతీని యాడ్ చేసుకొని కార్నర్స్ వాటర్ అప్లై చేసి అంతా కార్నర్స్ అంతా స్టిక్ చేసేసుకోండి. ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ ప్రెస్ చేసుకోండి, అవి విడిపోకుండా. నార్మల్గా కార్నర్స్ అయితే ఆయిల్ అప్లై చేస్తారు, బట్ ఆయిల్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే అవి బాగా రోస్ట్ అయ్యాక అది సపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనం స్టిక్ చేసిండేది. సో వాటర్ అప్లై చేసుకోండి అండ్ ఫోర్క్తో ఇట్లా ప్రెస్ చేసేసుకొని మీడియం హీట్లో కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కాలీఫ్లవర్ అంతా రాదు కదా, కొంచెం ఒక 1 మినిట్ ఒక సైడ్, అట్లా 1 మినిట్ ఇంకో సైడ్ మమ్మల్ని చపాతీస్ ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకోండి. అండ్ ఇది మీకు ఇష్టమైతే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, గీ యాడ్ చేసుకోవచ్చు అండ్ బటర్తో కూడా రోస్ట్ చేసుకోవచ్చు. ఇలా బోత్ సైడ్స్ రోస్ట్ చేసుకొని వేడిగా తినండి, చాలా బాగుంటుంది. అంతే గాయ్స్, కాలీఫ్లవర్ పరాటా అనేది రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క పరాటా చాలా హెవీ అయిపోతుంది. ప్లెయిన్ గా తినొచ్చు ఆర్ఎల్స్ మీరు టొమాటో కేచప్ రైతా పచ్చడి ఏ దాంతో అయినా తినొచ్చు. సో అంతే గాయ్స్, మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.